హలో అండి, నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. అప్పటికప్పుడు స్వీట్ తినాలనిపిస్తే ఈ రెసిపీ ట్రై చేయండి. చాలా క్రిస్పీగా చాలా బాగుంటుంది. చిన్నపిల్లలు అయితే ఇష్టంగా తింటారు. ఎలా చేయాలో చూపిస్తాను. చాలా సింపుల్ ప్రాసెస్ అండి. దీనికోసం అయితే ముందుగా అయితే ఒక గిన్నె తీసుకొని అందులోకి ఒక కప్పు వరకు గోధుమ పిండి అయితే వేసుకుంటున్నాను. ఒక 2 స్పూన్స్ వరకు రవ్వ అయితే వేసుకోవాలి. ఉప్మా రవ్వ ఉంటుంది కదా, అదైతే ఒక 2 స్పూన్స్ అయితే వేసుకుంటున్నాను. ఇప్పుడు ఇందులోకి చిటికెడు ఉప్పు అయితే వేసుకుంటున్నాను. కొంచెమే ఉప్పు వేసుకోవాలి. ఇప్పుడు దీనంతా బాగా మిక్స్ చేసుకోవాలి. ఇప్పుడు ఇందులోకి ఒక స్పూన్ వరకు నెయ్యి అయితే వేసుకుంటున్నాను. అలాగే చిటికెడు సాల్ట్ కూడా వేసుకొని ఒకసారి బాగా కలుపుకోవాలి. దీన్ని మంచిగా కలుపుకోవాలి. నెయ్యి అంతా పిండి కంటేటట్లు బాగా కలుపుకుంటున్నాను. ఇప్పుడు ఇందులోకి కొంచెం కొంచెం వాటర్ యాడ్ చేసుకొని చపాతీ ముద్దలాకైతే కలుపుకొని పెట్టుకోవాలి. ఇలా చపాతీ ముద్దలా కలుపుకోవాలి. ఎంత వాటర్ పడితే కొంచెం కొంచెమే వాటర్ యాడ్ చేసుకోండి. మరీ సాఫ్ట్గా కలుపుకోవద్దు. ఇలా కొంచెం కొంచెం వాటర్ వేసుకొని చపాతీ ముద్దలాగైతే తడిపి పెట్టుకున్నాను. ఇలా తడుపుకున్న తర్వాత ఒక 10 నిమిషాల పాటు నానబెట్టుకోవాలి. ఈ లోపు ఒక మిక్సీ జార్ తీసుకున్నాను. ఇప్పుడు ఇందులోకి ఒక 3 స్పూన్స్ వరకు పుట్నాల పప్పు అయితే వేసుకుంటున్నాను. అలాగే ఒక 4 స్పూన్స్ వరకు నేను షుగర్ అయితే వేసుకుంటున్నాను. షుగర్ అయితే మీరు తీపి ఎంత తింటారో చూసుకొని వేసుకోండి. అలాగే 3 ఇలాచీలు అయితే వేసుకున్నాను. ఇప్పుడు ఇది పౌడర్లా చేసుకొని ఒక గిన్నెలో అయితే వేసుకోవాలి. ఇప్పుడు ఇందులోకి 2 స్పూన్స్ వరకు ఎండు కొబ్బరి అయితే వేసుకుంటున్నాను. అలాగే క్యారెట్ తురుము అండి. క్యారెట్ని అయితే ముందుగానే తురుము చేసి పెట్టుకున్నాను. దీన్ని ఒక 3 స్పూన్స్ వరకు అయితే యాడ్ చేసుకోవాలి ఇదే పౌడర్లో. ఇప్పుడు దీనంతా స్పూన్ తోటి బాగా మిక్స్ చేసుకోవాలి. ఇది ఇలానే తిన్నా కూడా చాలా టేస్టీగా ఉంటుంది. చాలా బాగుంటుంది. ఇప్పుడు చపాతీ చేసుకునే పీట ఉంటుంది కదా, అందులోకి పొడి పిండి అయితే వేసుకున్నాను. ఇప్పుడు చిన్న ముద్దలాగా చపాతీ అయితే చేసుకోవాలన్నమాట. ఇట్లా చిన్న చిన్న ముద్ద తీసుకొని చపాతీలాగా రోల్ చేసుకోవాలి. చూడండి, ఇలా మొత్తం అయితే వెడల్పుగా మంచిగా రోల్ చేసుకుంటున్నాను. సైడ్స్కి లావుగా రాకుండా మంచి మధ్యలో అయితే సన్నగా వచ్చేటట్లయితే చేసుకొని పెట్టుకుంటున్నాను. చూడండి, ఎంత పెద్దగా వీలైతే అంత పెద్దగా రోల్ చేసి పెట్టుకోండి. చేసి పెట్టుకోవాలి. ఇప్పుడు దీనిపైన ఒక స్పూన్ వరకు నెయ్యి అయితే వేసుకుంటున్నాను. నెయ్యి వేసుకొని మొత్తం స్ప్రెడ్ చేసుకోవాలి ఈవెన్గా. ఇలా స్ప్రెడ్ చేసుకున్నాక మనం ప్రిపేర్ చేసుకున్న పౌడర్ ఉంది కదా, అదైతే వేసుకుంటున్నాను. కొంచెం ఎక్కువనే వేసుకోండి. ఇలా వేసుకోవడం వల్ల స్వీట్ కూడా కరెక్ట్గా సరిపోతుంది అన్నమాట. మధ్యలో మాత్రమే వేసుకోండి. సైడ్స్కి అయితే నేను వేసుకోలేదు, ఓన్లీ మధ్యలో మాత్రమే వేసుకున్నాను. ఇప్పుడు వీడియోలో చూపిస్తున్నట్లు రోల్ చేసుకోండి. చూడండి, ఇలా రోల్ చేసి పెట్టుకోవాలి. ఒక గిన్నె తీసుకొని అందులోకి పొడి పిండి వేసుకొని కొంచెం వాటర్ అయితే వేసుకొని ఇలా పల్చగా చేసుకొని పెట్టుకోవాలన్నమాట లిక్విడ్. చూడండి, ఇలా అయితే చేసి పెట్టుకుంటున్నాను. కొంచెం వాటర్ ఎక్కువనే వేసుకొని ఇలా పల్చగా చేసి పెట్టుకోవాలి. మనం రోల్ అయితే ప్రిపేర్ చేసి పెట్టుకున్నాం కదా చపాతీది, ఇక్కడ లాస్ట్ అయితే కట్ చేసుకున్నాను. చూడండి, మధ్యలో అయితే ఇట్లా కట్ చేసి పెట్టుకుంటున్నాను. అన్నీ వీడియోలో చూపిస్తున్నట్లయితే కట్ చేసుకోండి. సైజుకి నచ్చిన సైజులో కట్ చేసుకొని పెట్టుకోండి. కానీ ఇట్లాస్ట్ అయితే తీసేసుకోవాలి. అది ఓన్లీ పిండి మాత్రమే ఉంటుంది. ఇలా చేసుకున్న తర్వాత చూడండి, వీడియోలో చూపిస్తున్నట్లు ఇలా ఒకసారి అయితే ప్రెస్ చేసి పెట్టుకోవాలి. ఇలా అన్నీ ఇలానే చేసి పెట్టుకుంటున్నాను. చూడండి, ఒక్కసారి ఇలా తీసేసి మళ్ళీ మధ్యలో ఒకసారి ప్రెస్ చేసుకోవాలి గట్టిగా. ఎందుకంటే లోపల పెట్టిన స్టఫ్ ఉంటుంది కదా, అది బయటికి పోకుండా ఇలా ప్రెస్ చేసి పెట్టుకుంటున్నాను. ఇలా చేసుకున్న తర్వాత ఇప్పుడు మనం లిక్విడ్ ప్రిపేర్ చేసుకున్నాం కదా, ఆ లిక్విడ్లో ఒకసారి అయితే డిప్ చేయాలి. ఇలా చేసిన తర్వాత ఆయిల్ హీట్ ఎక్కిన తర్వాత ఆయిల్లో వీటిని అయితే వేసుకొని ఫ్రై చేసుకోవాలి. ఇలా అన్నీ వేసుకోవాలండి. ఆయిల్ ఎన్ని పడతాయో చూసుకొని అన్నీ మాత్రమే వేసుకొని
మంచిగా 2 సైడ్స్ డీప్ ఫ్రై అయితే చేసుకోవాలి. ఇవి చాలా క్రిస్పీగా వస్తాయండి. లోపల స్టఫ్ అయితే చాలా బాగుంటుంది. పంటికి తగులుతూ చాలా టేస్టీగా ఉంటాయన్నమాట ఈ స్నాక్స్ అయితే. చూడండి ఇలా మంచి కలర్ వచ్చిన తర్వాత మళ్ళీ ఒక సైడ్ అయితే టర్న్ చేసుకొని పెట్టుకోవాలన్నమాట. తర్వాత దీన్ని అయితే ఒక ప్లేట్లోకి అయితే తీసుకుంటున్నాను. చూడండి చాలా క్రిస్పీగా చాలా టేస్టీగా ఉంటాయి. చిన్న పిల్లలు అయితే చాలా ఇష్టంగా తింటారు. ఇలా మీ పిల్లలు కూడా చేసి పెట్టండి. ఎలా వచ్చిందో కామెంట్ చేయండి. ఈ రెసిపీ కనుక మీకు నచ్చినట్లయితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.